तरफ से हिंदुस्तान में भी अपने बीच में ये आग लगाने के लिए कुछ लोग कोशिश करते रहते हैं, मगर उस चक्कर में हम लोग नहीं पड़ना, क्योंकि हम सब लोग मिलकर मिले तो ही, हम सब मिलके मेहनत किए तो ही ये राज्य और ये देश तरक्की करने वाले। इसीलिए आप पूरे माइनॉरिटी भाइयों से मेरा एक ही गुजारिश है, हम लोग भाई है, आपस में मिलजुल के हम लोग तेलंगाना तरक्की के लिए काम करेंगे। इस सरकार जितना मदद कर सकता है माइनॉरिटी भाइयों के लिए, हमारे तरफ से सब कुछ हम कोशिश करेंगे। ये कोशिश में हम कामयाब होने के लिए आप लोग सब अल्लाह मियां से दुआ मांगना, हम लोग सब कामयाब हो जाएंगे। तेलंगाना तरक्की करवा के देश में तेलंगाना का नाम रोशन करेंगे, हैदराबाद का नाम रोशन करने के लिए आप सब लोगों का मदद जरूरी है। इस रमजान रोजे में आप लोग अल्लाह से दुआ करो तेलंगाना राज्य को तरक्की करने के लिए। धन्यवाद मित्रों। విలువలను గుర్తు చేసే ఒక పవిత్ర మాసం, ఒక నెల పాటు ఆత్మశుద్ధితో ఉపవాసంతో పరులకు సహకారం అందిస్తూ ఇతరులతో సత్సంబంధాలను పెంపొందించుకోవడమే రంజాన్ యొక్క సందేశం. అలాంటి పవిత్రమైన రంజాన్ మాసం సంవత్సరంగా ప్రతి సంవత్సరం ప్రభుత్వం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం, మీరందరూ రావడం సంతోషం. ఈ పండుగ ప్రజలలో సఖ్యతను, ప్రజలలో ఒక సోదర భావాన్ని తీసుకొచ్చి హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రిస్టియన్లు అందరూ కూడా ఒక మత సామరస్యంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించడానికి మనందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా మా ప్రభుత్వం మైనారిటీలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా ఇదే ఎల్బీ స్టేడియంలో క్రికెట్ ఆడుకునే ఒక యువకుడిని ఈరోజు మంత్రిగా మొహమ్మద్ అజరుద్దీన్ గారిని ఈరోజు మనం మంత్రిగా నియమించుకోవడం జరిగింది.